నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున త్రిమూర్తి స్వరూపుడైన హనుమంతుడు అన్ని కార్యాల్లో విజయం సాధించాడని తెలిపే హనుమాన్ విరోచిత విజయోత్సవ దినంగా శ్రీరాముడు ఆంజనేయుని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న రోజుగా పేర్కొంటారు. సప్త చిరంజీవులలో ఒకరైన హనుమంత్ నిత్యం ఆరాధిస్తే సర్వకార్యాలు సిద్ధిస్తాయని, అపజయమనేది ఉండదని శాస్త్రవచనం. ఈ రోజున మాలధారణలు చేసి దీక్షలను ప్రారంభిస్తారు. అంతకు ముందు దీక్షలు స్వీకరించిన వారు విరమిస్తారు. జిల్లేడు తమలపత్రాలతో పూజలు, మినపవడ మాలలు, పళ్ళు నైవేద్యాలుగా సమర్పించడంతో పాటు శ్రీరామ హనుమ స్తోత్రాలను పారాయణాలను చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా అభిషేక అర్చనలు, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటల నుంచి వీర హనుమాన్ విజయయాత్ర పేరుతో శోభాయాత్ర జరగనుంది. ఈ మేరకు ఆయా సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాలీకి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య పీఠానికి చెందిన సర్వేశ్వరాంబిక శివయోగి శివాచార్య స్వామి హాజరు కానున్నారు. చైత్రశుద్ధ పౌర్ణమి రోజున త్రిమూర్తి స్వరూపుడైన హనుమంతుడు అన్ని కార్యాల్లో విజయం సాధించాడని తెలిపే హనుమాన్ విరోచిత విజయోత్సవ దినంగా శ్రీరాముడు ఆంజనేయుని ఆత్మీయ ఆలింగనం చేసుకున్న రోజుగా పేర్కొంటారు. సప్త చిరంజీవుల్లో ఒకరైన హనుమంతుణ్ణి నిత్యం ఆరాధిస్తే సర్వకార్యాలు సిద్ధిస్తాయని, అపజయమనేది ఉండదని శాస్త్రవచనం. ఈ రోజున మాలధారణలు చేసి దీక్షలను ప్రారంభిస్తారు. అంతకుముందు దీక్షలు స్వీకరించిన వారు విరమిస్తారు. జిల్లేడు తమలపత్రాలతో పూజలు, మినపవడ మాలలు, పళ్ళు నైవేద్యాలుగా సమర్పించడంతో పాటు శ్రీరామ హనుమ స్తోత్రాలను పారాయణాలను చేయటం వల్ల సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా అభిషేక అర్చనలు, ప్రత్యేక పూజలు జరగనున్నాయి. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో సాయంత్రం 4 గంటల నుంచి వీర హనుమాన్ విజయయాత్ర పేరుతో శోభాయాత్ర జరగనుంది. ఈ మేరకు ఆయా సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నారు. ర్యాలీకి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య పీఠానికి చెందిన సర్వేశ్వరాంబిక శివయోగి శివాచార్య స్వామి హాజరు కానున్నారు.